హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. ఈరోజు స్పెషల్ రెసిపీ ఫిష్ ఫింగర్స్. ఫిష్తో ఫింగర్స్ అండి. మనం రెస్టారెంట్ టేస్ట్ను ఇంట్లోనే చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నేను పెట్టే వీడియో నచ్చినట్లయితే మీరు ఒక లైక్ చేయండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తారు కదా. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా. ఫిష్ తీసుకున్నానండి, 350 grams ఉన్నాయండి. ఇవి మీకు నచ్చిన ఫిష్ తీసుకోవచ్చండి, ఏ ఫిష్ అయినా తీసుకోవచ్చు. నేనైతే బోన్లెస్ ఫిష్ అండి, ఇది బోన్ స్కిన్ తీసేసి షాప్లో ఇలా కొట్టించుకున్నాను. తర్వాత వెనిగర్ సాల్ట్ వేసి 5 minutes వాటర్లో నానబెట్టేసి పిండి ఇలా పెట్టేసుకున్నానండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఈ ఫిష్ని ఇలా ఫింగర్స్ షేప్లో సన్నగా కట్ చేసుకున్నానండి. చూడండి, ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అన్నీ ఒకే సైజు వచ్చేలా చేసుకున్నాను. ఇందులో ఒక హాఫ్ బద్ద అంటే 1 స్పూన్ లెమన్ జ్యూస్ అనుకోండి, లెమన్ జ్యూస్ పిండిదాం. ఒక స్పూన్ సాల్ట్ వేసాను, 1/2 స్పూన్ మిరియాల పౌడర్ వేసాను. మిక్స్ చేసి పెట్టానండి. ఇవి మిక్స్ చేసి ఒక 30 minutes రెస్ట్ ఇవ్వండి. ఉప్పు మనం వేసిన నిమ్మరసం బాగా పడుతుందండి, ముక్కలు గట్టిగా వస్తాయి. 30 minutes అయిపోయిందండి. ఒక టీ స్పూన్ సన్నగా తరుక్కున్న వెల్లిపాయలు, 1 స్పూను సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేస్తున్నాను, 1/2 స్పూను చిల్లీ ఫ్లేక్స్, 1/2 స్పూన్ ఆవాల పేస్ట్. ఇది రెడీమేడ్గా కూడా దొరుకుతుందండి, దొరకకపోతే ఆవాలు నానబెట్టి పేస్ట్ చేసుకోవచ్చు. 1/2 స్పూన్ వరకు కొత్తిమీర వేస్తున్నానండి. 2 స్పూన్లు మైదా అండి. ఒక ఎగ్ కొట్టిపోస్తున్నాను. అన్నీ ముక్కలకు బాగా పట్టించాలండి. మనం వేసిన మసాలాలన్నీ బాగా పట్టుకోవాలి. రెస్టారెంట్లో కలర్ వేస్తారండి, మనకు కలర్ ఏం కదా, న్యాచురల్ యాంటీబయాటిక్. పసుపు వేసుకుందాం మనం. పసుపు ఒక 1/2 స్పూన్ వేస్తున్నాం. అన్నీ బాగా మిక్స్ చేసి ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ముక్కలు గట్టి పడతాయి, పైగా మనం వేసిన మసాలాలని బాగా పట్టుకుంటాయి. ఫిష్తో ఏం చేసినా ఫ్రెష్ లైవ్ ఫిష్ తీసుకోండి. దానికి గుర్తు ఫిష్ ముక్కలు మనకి వచ్చి చూసినా గట్టిగా ఉంటాయి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. ఫిష్ ముని మనం 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి. ఈలోపు ఈ ఫిష్ వల్ల ఉన్న ఉపయోగాలు తెలుసుకుందామా. బోల్డ్ ఉపయోగాలు ఉన్నాయండి, చెప్పాలంటే ఈ వీడియో కూడా సరిపోదు మనకి, ఏదో మర్చుకొని చెప్పుకుందాం. మనం తినే నాన్ వెజ్తో పోలిస్తే ఫిష్ ఉత్తమమైనదండి. చేపలు తింటే గుండె జబ్బులు రాకుండా ఉంటుంది. చేపలు తినడం వల్లండి బ్రెయిన్ పవర్ పెరిగి జ్ఞాపశక్తి కూడా పెంచుతుందండి. మనం నిత్యం స్ట్రెస్ని ఎదుర్కొంటుంటాం కదండి, ఇలాంటి స్ట్రెస్ని కూడా రాకుండా చేస్తుంది. ఇంకా పలు రకాల క్యాన్సర్లను కూడా రానివ్వదండి. కోలన్ క్యాన్సరు, నోటి క్యాన్సరు, ఇలా చెప్పుకుంటే చాలా పెద్ద లిస్టే ఉందండి. ఇందులో ఫ్యాట్ ఉంటుంది కదండి, తక్కువ ఉంటుంది, పైగా ఇది నాణ్యమైన ఫ్యాట్ ఉంటుందండి. ఇంకా విటమిన్స్ A, D, E, K ఉన్నాయి. ఉత్తమమైన పోషకాలు ఉన్నాయి. ఈ చేపలను వీక్లీ ట్వైస్ అయినా తినేదానికి ట్రై చేయండి. 1/2 hour అయిపోయిందండి. స్టవ్ మీద ఆయిల్ పెట్టాను, మనకి టైం కలిసి వస్తుంది కదండి. 1 కప్పు బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నానండి. ఈ బ్రెడ్ క్రమ్స్ నేను బ్యాంక్ బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నానండి. ఇవి అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. మీకు ఒకవేళ సూపర్ మార్కెట్స్ దూరంగా ఉంటే ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చండి. లేదు ఇది మీకు దొరకపోతే మిల్క్ బ్రెడ్, పాత మిల్క్ బ్రెడ్ తీసుకోండి, మిక్సీలో వేసి 2 తిప్పులు తిప్పండి, అదే బ్రెడ్ క్రమ్స్ అయిపోద్దండి. ఈ ఫిష్ని ఒక్కొక్క ముక్క తీసుకుని బ్రెడ్ క్రమ్లో దొల్లిద్దామండి. ఈ బ్రెడ్ క్రమ్స్లో చాలా టేస్ట్ ఉంటుందండి. గట్టిగా ఇలా ప్రెస్ చేసి పెట్టుకోండి.
చూడండి అన్నీ బ్రెడ్ క్రమ్స్లో దొర్లించి పెట్టుకున్నాను. వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ పోసుకున్నాను, హీట్ ఎక్కింది. లో టు మీడియం ఫ్లేమ్లో అన్నీ ఫ్రై చేసుకోవాలండి. వెంటనే కదపకండి, బ్రెడ్ క్రమ్స్ విడిపోతాయి. 2 నిమిషాల తర్వాత తిప్పుకుందాం. లైట్ గోల్డ్ కలర్ వచ్చింది కదండి. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకున్నాం. ఒక పేపర్లో టిష్యూ పేపర్లో వేసుకుందామండి. ఈ విధంగా అన్నీ కాల్చుకోవాలండి. ఫిష్ ఫింగర్స్ అయిపోయినాయండి. నేను టమాటా సాస్తో కానీ మైనస్తో కానీ తినచ్చండి. చూసారా, సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫిష్ ఫింగర్స్ అయిపోయినాయి కదా. మీకు ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇవి చేసి పెట్టండి, వేడిగా పెట్టండి. మీరు ఏ హోటల్ నుంచి తెప్పించారనో అని అడగటం ఖాయం. మీ పిల్లలైతే మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు. వీక్లీ వన్స్ అయినా చేసి పెట్టమని అడుగుతుంటారండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీ సపోర్ట్ నాకు ఇస్తారు కదా. మరో హెల్దీ డిష్తో మీట్ అవుదామండి. అంతవరకు బాయ్ అండి.